హలో ఎవ్రీవన్, స్లైడింగ్ విండో ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1358, నెంబర్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ కంటైనింగ్ ఆల్ 3 క్యారెక్టర్స్. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఇది వచ్చేసి మీడియం ట్యాగ్. డోంట్ వరీ ఎనీథింగ్ అబౌట్ ట్యాగ్స్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నేను తెలుగులో డిఎస్ఏ చెప్తాను. అండ్ స్లైడింగ్ విండో ప్లేలిస్ట్లో ఉన్నాము. సో నీకు స్లైడింగ్ విండో అంటే ఏంటో తెలియపోయినా ఇట్స్ ఓకే, ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి చెప్పాను. ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేసేయి. ఓకే, అండ్ చూడు, ఫస్ట్ డిస్క్రిప్షన్ చూసేద్దాము. గివెన్ ఎ స్ట్రింగ్ ఎస్ కంటైనింగ్ ఓన్లీ ఆఫ్ క్యారెక్టర్స్ సి ఏ బి సి అంటే వాడు ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఆ స్ట్రింగ్లో బేసిక్గా ఓన్లీ 3 క్యారెక్టర్సే ఉంటాయి, ఏబిసి మాత్రమే. సో ఏం కావాలి వాడికి అలా ఉంటే? రిటర్న్ ద నెంబర్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ కంటైనింగ్ అట్లీస్ట్ వన్ అకరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఏబిసి. సో ఎన్ని పాసిబుల్ సబ్స్ట్రింగ్స్ ఉన్నాయి విచ్ కంటైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏబిసి. జస్ట్ దాన్ని రిటర్న్ ఇస్తే చాలు. ఓకే, అండ్ యా, చూడడానికి చాలా చాలా సింపుల్గా ఉంది. అండ్ నువ్వు కానీ నా ప్లేలిస్ట్ ఫాలో అంటే ఈ పార్టీకి అసలు ఇది బిగ్ డీల్ కాదు, ఇది ఈజీగా కోచ్ చేసేసే ఉంటావు. ఓకే, బట్ ఫైన్, ఫస్ట్ ఒక టెస్ట్ కేసుని చూద్దాము, దాన్ని అనలైజ్ చేద్దాము, దాన్ని బట్టి మన థింకింగ్ ప్రాసెస్ని డెవలప్ చేసుకుందాము. ఓకే, చూడు, ఫస్ట్ టెస్ట్ కేసు చూద్దాము. ఇక్కడేమి ఇచ్చాడు? ఏ బి సి అండ్ దెన్ ఏ బి సి, ఇలా ఒక టెస్ట్ కేసు ఇచ్చాడు కదా. సో ఇప్పుడు దీని పాసిబుల్ సబ్స్ట్రింగ్స్ ఏంటి చూద్దాం. చూడు, ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏబిసి అండ్ దెన్ అగైన్ ఏబిసి, ఇలా ఒక సబ్స్ట్రింగ్ ఇచ్చాడు, స్ట్రింగ్ ఇచ్చాడు. ఫస్ట్ దీని పాసిబుల్ సబ్స్ట్రింగ్స్ ఏంటి చూడు. ఫస్ట్ ఏ రావచ్చు, దాంతో ఏబి రావచ్చు, దెన్ ఏబిసి రావచ్చు, దెన్ ఏబిసి ఏ రావచ్చు, అండ్ దెన్ ఏబిసి ఏబి రావచ్చు, దెన్ ఏబిసి ఏబిసి రావచ్చు. నెక్స్ట్ బితో స్టార్ట్ అయ్యి సబ్స్ట్రింగ్స్ రావచ్చు కదా. ఏమున్నాయి? బి బీసీ, బీసీఏ, బీసీఏబి అండ్ దెన్ బీసీఏబిసి. నెక్స్ట్ సితో సి, సిఏ, సిఏబి, సిఏబిసి. కూల్ ఎనఫ్. నెక్స్ట్ ఏతో ఇక్కడ నుండి నెక్స్ట్ ఏంటి? ఏ ఏబి ఏబిసి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇంకేం రావచ్చు? బి బీసీ అండ్ అట్ లాస్ట్ సితో స్టార్ట్ అయిన మిగతా కాంబినేషన్. సో మనకున్న ఆల్ సెట్ ఆఫ్ పాసిబుల్ కాంబినేషన్స్ ఇవినా. సో ఇప్పుడేమంటున్నాడు, ఇందులో నీకు బోల్డ్ సబ్స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇందులో ఏ సబ్స్ట్రింగ్కి మినిమం ఒక్కసారన్నా ఏబిసి పక్కాగా ఉన్నాయి. సో మన బేసిక్ ఫైన్ చూద్దాం ఎన్ని ఉన్నాయి. ఇక్కడ చూడు, ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో ఏబిసి ఉన్నాయా? ఆఫ్ కోర్స్. ఈ పర్టికులర్ దాంట్లో మినిమం ఒక ఏబిసి అయినా ఉందా? అఫ్ కోర్స్. ఇక్కడ చూడు, ఇక్కడ చూస్తే ఏలు 2 ఉన్నాయి, బీలు 1 ఉంది, సి 1 ఉంది. మనకి మినిమం ఒకసారి వచ్చినా చాలు. అంటే దీంట్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూడు, బీసీలో ఏ లేదు, సో మనం అది తీసుకోలేము. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడు, సిఏ కాదు. ఇక్కడ చూడు, సిఏబిలో ఇది ఉంది, అవునా? దెన్ ఇక్కడ ఏబిసి 1 ఉంది. ఇంతేనా? సో టోటల్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ 2, ఇక్కడ 1. సో టోటల్ కౌంట్ ఎంత? 10 కదా. సో దాట్ ఈస్ వాట్ మనం దాన్ని రిటర్న్ ఇచ్చేయాలి, అంతే. స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, ఒక టెస్ట్ కేసు అర్థమైంది, ఏం రిటర్న్ చేయాలో అనేది అర్థమైంది. మరి మన ఇంట్యూషన్ ఏంటి చూడు. మన కళ్ళ ముందే బేసిక్ అప్రోచ్ ఇంట్యూషన్ ఉందా లేదా? ఏంటిది? బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అరే జస్ట్ ఎవ్రీ పాసిబుల్ సబ్స్ట్రింగ్ని చేసేసాయి, లూప్స్ రాసేసాయి. రాస్తున్నప్పుడు ఏబిసి ఎందులో అయితే ఉందో ఆ సబ్స్ట్రింగ్లో ఒక్కసారన్నా అది మనం 1 కింద తీసుకుంటాము, అంతేనా కదా. ఇక్కడ చూడు, ఇంకొంచెం అఫ్కోర్స్ ఆ బ్రూట్ ఫోర్స్లో నువ్వు రాయొచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ డీటెయిల్స్. ఇప్పటికీ మనం చాలాసార్లు చూసాం కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి నీకు బోర్ కొడుతుంది. సో ఇందులో కొంచెం అప్డేట్ ఏం చేయొచ్చు, విచ్ ఇస్ బేసిక్ ఇంట్యూషన్. అంటే బేసిక్ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మినిమం ఏబిసి అయితే ఉండాలి. అంటే మినిమం ఏబిసి ఒక్కసారన్నా. అంటే దాని లెంత్ 3 ఉండేది కదా. అంటే 1 2 లెంత్ వదిలేసి స్టార్ట్ ఫ్రమ్ మినిమం 3 లెంత్. అంటే 3 లెంత్ ఉండే బేసిక్ నుండి స్టార్ట్ చేసుకో, సబ్స్ట్రింగ్స్ ప్లాట్ చేసుకో. దాని బేసిస్ మీద ఏబిసి ఉండే లేదో చెక్ చేసుకో. డన్ విత్ ద ప్రాబ్లం, అంతేనా? మరి డూ వీ రియలీ నీడ్ టు గో విత్ దాట్ ఎక్స్ట్రీమ్ బ్రూట్ ఫోర్స్ మెథడ్? ఇక్కడ చూడు, క్వశ్చన్ని ప్రాపర్గా అనలైజ్ చేస్తే, అంటే ప్రాపర్గా ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటే, సబ్ స్ట్రింగ్
అనే టెర్మినాలజీస్ ఉన్నాయా? సి వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ద వర్డ్ సబ్ స్ట్రింగ్, కంటాగ్యుయస్, మనం ఏం చెప్పుకున్నాము? స్లైడింగ్ విండో అప్లై అవ్వచ్చు అనేది కదా మనం నేర్చుకుంది. సో ఒకసారి చూద్దాం, అంటే ఇక్కడున్న ఆస్పెక్ట్లో మనము స్లైడింగ్ విండో కాన్సెప్ట్ అప్లై చేయొచ్చా లేదా. ఓకే, సో అఫ్ కోర్స్ ఇంకో మెథడ్ కూడా ఉంది. ఫస్ట్ మెథడ్ యూ కెన్ గో సింప్లీ via brute force technique, that is fine, completely fine. And the second method was like which k length substring was there, like ఏ కే లెంత్ సబ్స్ట్రింగ్ దీనికి ఫిట్ అయ్యిద్దా లేదని చెక్ చేసుకోవడం. అంటే ఏంటి, 1 లెంత్ ఇయ్యి, నెక్స్ట్ 2 లెంత్, నెక్స్ట్ 3 లెంత్ ఇయ్యి, నెక్స్ట్ 4 లెంత్ ఇయ్యి, 5 లెంత్, 6 లెంత్, అండ్ సో ఆన్ n లెంత్, వాట్ ద లెంత్. అంటే ఇక్కడ ఏం చేస్తాము, ఈచ్ లెంత్, సపోజ్ ఇక్కడ ఒక పర్టికులర్ కే లెంత్ తీసుకుంటే ఆ కే లెంత్ తీసుకొని స్లైడ్ చేసుకుంటూ వెళ్తాం. అవునా, స్లైడ్ చేసుకుంటూ వెళ్ళి దాని బేసిస్ మీద మనం చేయొచ్చా? అఫ్ కోర్స్ చేయొచ్చు. ఇలాంటి బోల్డ్ క్వశ్చన్ సాల్వ్ చేసాము. సో నాట్ గోయింగ్ టు వేస్ట్ ఎనీ టైం, లైక్ జస్ట్ నీకు ఆ ఇంట్యూషన్ ఇస్తున్నాను, సో నీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, సో మరి యాక్చువల్గా అంతకన్నా బెటర్గా చేయగలమా? ఆబ్వియస్గా అది స్లైడింగ్ విండోనే, ఏదైతే మనం సెకండ్ మెథడ్ చెప్పుకున్నామో స్లైడింగ్ విండోనే, బట్ దానికన్నా బెటర్గా చేయగలమా? ఏంటిది, డైనమిక్గా మనం ఏమైనా చేయగలమా? దట్ ఈస్ వాస్ ద క్వశ్చన్, రైట్? సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే, లైక్ ఈ క్వశ్చన్ అయ్యేసరికి నీకు తెలిసింది కొంచెం ఎప్పటిదాకా సాల్వ్ చేసిన వాటి కన్నా అప్రోచ్ సేమే, బట్ ఇంట్యూషన్ డిఫరెంట్గా ఉండబోతుంది. ఓకే, సో దాన్ని గమనించు. ఇప్పుడు ఇక్కడ ఏంటి చూడు, మనకి ఇచ్చిన స్ట్రింగ్ ఏబిసి, ఏబిసి ఫైన్. ఒకసారి మళ్ళీ రాద్దాం, ఏ బి సి, ఫైన్ ఫైన్ ఫైన్. ఇట్స్ నాట్ ఎన్ అరే, ఇట్స్ స్ట్రింగ్ కాబట్టి విల్ కీప్ దట్ యాజ్ అ స్ట్రింగ్. సో ఏబిసి, ఏబిసి, ఏబిసి. ఇప్పుడు చూడు, డైనమిక్ స్లైడింగ్ విండో పర్స్పెక్టివ్లో మనం ఏం నేర్చుకున్నాము, ఎప్పుడైతే ప్రాబ్లం లేకపోతే ట్రై టు ఇంక్రీజ్ ద విండో సైజ్, ప్రాబ్లం లేకపోతే ట్రై టు ఇంక్రీజ్ ద విండో సైజ్, ప్రాబ్లం లేకపోతే ట్రై టు ఇంక్రీజ్ ద విండో సైజ్ కదా. ఎప్పుడైతే మనకు ఆ ప్రాబ్లం వచ్చిందో, ఎప్పుడైతే మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చిందో, మనం ఏం చేస్తున్నాము, కంప్రెస్ ఇట్. ఎప్పటిదాకా, ప్రాబ్లం లేనంత వరకు, ఆ ప్రాబ్లం కాన్ఫ్లిక్ట్ పోయేంత వరకు, దెన్ అగైన్ ఇంక్రీజ్ చేయి. అంతే కదా మనం చేసింది. డైనమిక్గా ఎక్స్పాండ్ చేస్తున్నాము, అండ్ దెన్ వీఆర్ కంప్రెసింగ్, దెన్ వీఆర్ అగైన్ ఎక్స్పాండింగ్, అండ్ దెన్ వీఆర్ అగైన్ కంప్రెసింగ్, రైట్? సో ఇప్పటిదాకా నేర్చుకున్న ఆ హోల్ కాన్సెప్ట్ని ఒకసారి చూద్దాం. చూడు, మినిమం ఏబిసి కావాలి, కూల్ అండ్ మినిమం ఒక ఏబిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను ఇది చూసి ఫస్ట్ ఒక క్యారెక్టర్ని చూసి కెన్ ఐ కంక్లూడ్ చేయలేం కదా, మనకి మినిమం 3 కావాలి. ఓకే, బట్ ఫస్ట్ ఏంటి, ఇక్కడ నేను ఒక ఏ చూసేసా. నెక్స్ట్ నేను ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడు, ఐఎమ్ ట్రైంగ్ టు ఇంక్రీజ్. నెక్స్ట్ ఏం చూసా, బి చూసా. నెక్స్ట్ బి కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ గమనిస్తే ఇప్పటిదాకా చేసిన సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాబ్లం లేకపోతే ఇంక్రీజ్ చేస్తున్నాం, బట్ ఇక్కడ చూడు ఈ క్వశ్చన్ కొంచెం వైస్ వర్సా, లైక్ ఆపోజిట్గా ఉంది. ఇక్కడ మనకి ప్రాబ్లం ఉంది, స్టిల్ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి ఇంక్రీజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? సో థింకింగ్ ప్రాసెస్ ప్రతి క్వశ్చన్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, బట్ కొంచెం మైన్యూట్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు చూడు, నెక్స్ట్ సి చూసా, అంతేనా? చూడు ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ సిని కూడా చూసా, కూల్ ఎనఫ్ సి కూడా చూసా. ఇప్పుడు నాకు కావాల్సిన ఏబిసి వచ్చేసినాయా లేదా, అంటే ఈ పర్టికులర్ దగ్గర నుండి ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని, అంటే ఇక్కడున్న లెఫ్ట్ని, ఇక్కడున్న రైట్ పాయింటర్ వాట్ ఎవర్ ద రేంజ్ ఉందో ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ ఎలిజిబులా కాదా? అవును, ఎలిజిబుల్. అవునా? సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడే చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ రానంత వరకు మనం ఏం చేసుకున్నాము, కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత ఎలా రిజాల్వ్ చేసామని కదా. బట్ ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు నాకు కావాల్సిన సొల్యూషన్ వచ్చింది. సొల్యూషన్ వస్తే నేను దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయి. చూడు, వన్స్ ఎప్పుడైతే నాకు ఈ సబ్స్ట్రింగ్ని, అంటే క్లియర్గా అర్థం అవడానికి ఇక్కడ రాస్తున్నా, ఏబిసి వచ్చిందో ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు చూడు, ఇఫ్ ఇన్ కేస్ నేను దీని పక్కన ఇంకేమైనా క్యారెక్టర్ పెడితే, అఫ్ కోర్స్ డిఎల్లో లేదు, బట్ స్టిల్ అర్థం అవడానికి చెప్తున్నా, డి పెడితే కెన్ ఐ సే ఇక్కడ ఆల్రెడీ ఏబిసి రావడం వల్ల
ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ కూడా ఎలిజిబులా కాదా? క్లియర్గా ఆలోచించు. ఒక్కసారి ఏబిసి వాడికి ఏం కావాలి, హోల్ సబ్స్ట్రింగ్లో మినిమం ఒకసారి ఏబిసి రావాలి. అంటే ఒకసారి ఆల్రెడీ ఏబిసి వచ్చింది కాబట్టి దాని తర్వాత ఎంత పెద్ద క్యారెక్టరు లేకపోతే ఎంత పెద్ద వాల్యూస్ ఉన్నా ఆ హోల్ సబ్స్ట్రింగ్ కూడా ఎలిజిబులా కాదా? ఎలిజిబుల్ అవునా? సో ఎప్పుడైతే మనకి ఒక సెట్ ఆఫ్ సబ్స్ట్రింగ్ ఎలిజిబుల్ అని వచ్చిందో దాని తర్వాత వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్ కంటెంట్ ఉందో అవి అన్నీ కూడా ఈ సబ్స్ట్రింగ్తో ఈ ఏబిసి రావడం వల్ల అవి కూడా ఎలిజిబుల్ అని చెప్పచ్చా లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏబిసి స్టార్ట్ అయినవి ఇదొక సబ్స్ట్రింగ్, నెక్స్ట్ అదే ఏబిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఏబిసిలో ఏ తీసుకుంటే అదొక సబ్స్ట్రింగ్ ఎలిజిబుల్, దాని తర్వాత ఏబి ఎలిజిబుల్, దాని తర్వాత ఏబిసి ఏదైతే ఉందో ఇది ఎలిజిబుల్ అని చెప్పచ్చా? ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ వీ హ్యావ్ ఆల్రెడీ గాట్ ఏబిసి, ఇనిషియల్ ఏబిసి, ఒక్కొక్కసారి రావాల్సిన ఏబిసి. అంటే ఇప్పుడు ఎన్ని సబ్స్ట్రింగ్స్ రావాలి అనే దానికి కెనైసే ఈ పర్టిక్యులర్ పాయింట్ ఏదైతే పాయింట్ చేస్తుందో అక్కడ నుండి రెస్ట్ ఆఫ్ ద లెంత్ ఎంత ఉందో అన్ని పాసిబుల్ థింగ్స్ అని చెప్పచ్చా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్కడైతే నా రైట్ పాయింట్ చేస్తుందో ఆ లెఫ్ట్ నుండి రైట్ దాకా ఒక సబ్స్ట్రింగ్ 1 అని కౌంట్ అయింది. దాని తర్వాత నుండి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని ఇండివిజువల్ క్యారెక్టర్స్ నేను మళ్ళీ అదే సబ్స్ట్రింగ్ లైక్ ఇంక్రీజింగ్ సబ్స్ట్రింగ్ని చేసి స్టిల్ అది ఎలిజిబిలిటీలో ఉందని చెప్పచ్చా? అంటే ఎన్నైతే రిమైనింగ్ ఉన్నాయి ఈ ప్లస్ అంటే ఇప్పుడు వచ్చినది ప్లస్ ఎన్ని రిమైనింగ్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి 3. సో కెన్ ఐ సే 4 టోటల్ 4 పాసిబిలిటీస్ అంతే. సో ఇప్పుడేంటి ఇక్కడ దాకా ఇప్పుడు నాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యింది కాబట్టి నాకు కావాల్సిన బేసిస్ మీద వచ్చింది కాబట్టి నేను దాన్ని తీసుకున్నాను అంతేనా? సో టోటల్ ఎన్ని వచ్చింది నాకు ఇప్పుడు 4. ఓకే, సో ఏబిసి అని లైక్ అగైన్ ఒకసారి రాస్తున్నాను. సో ఇక్కడ నా వచ్చేసి లెఫ్ట్ ఉంది అండ్ దిస్ విల్ బి మై రైట్ కదా. ఇప్పుడు ఏం చేయాలి చూడు, ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఏబిసి నాకు కావాల్సిన వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఆల్రెడీ ఏబిసి వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ ఏబిసితో కంప్యూట్ అయ్యే ఎవ్రీ రెస్ట్ ఆఫ్ ద థింగ్ని కూడా హ్యాండిల్ చేసాం కాబట్టి ఇంక్రీజ్ చేయడం వల్ల అంటే ఫర్దర్గా ఆ డైనమిక్గా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు అవునా? అంటే వన్స్ ఎప్పుడైతే నా ప్రాబ్లంకి సంబంధించినట్టుగా వచ్చిందో రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ని కూడా సబ్స్ట్రింగ్ అటాచ్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన ఆలోచన ఏంటి, కంప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్గా లెఫ్ట్ ఎక్కడ పాయింట్ చేస్తుందో అక్కడ నుండి న్యూ సబ్స్ట్రింగ్స్ని ప్లాట్ చేయడం, న్యూ సబ్స్ట్రింగ్స్ని గెట్ చేయడం అంతేనా? అంటే ఇప్పుడు మన గోల్ ఇంక్రీజ్ చేయడంలో కాకుండా డిక్రీజ్ చేయడంలో ఉండాలి. ఎందుకు? ఇంక్రీజ్ చేసిన తర్వాత థింగ్స్ అన్ని మనం ఆల్రెడీ కవర్ చేసాము. సో ఇంక్రీజ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. సో మరి ఇప్పుడు ఎలా డిక్రీజ్ చేయాలి లేదా ఎప్పటిదాకా డిక్రీజ్ చేయాలి చూద్దాం ఒకసారి. చూడు ఇప్పటిదాకా మనకేంటి, ఏ ఒకసారి వచ్చేసింది నైస్, బి ఒకసారి వచ్చేసింది నైస్, సి ఒకసారి వచ్చేసింది. ఇప్పుడు చూడు నా లెఫ్ట్ని తగ్గించినా కూడా అంటే నా విండో సైజు తగ్గించినా కూడా స్టిల్ నేను పాసిబుల్ లైక్ ఆ సబ్స్ట్రింగ్స్ని చెయ్యొచ్చా లేదా అంతే కదా మనం చెక్ చేయాల్సింది. ఇప్పుడు అంటే ఏంటి, లెఫ్ట్ ఎక్కడైతే పాయింట్ చేస్తుందో అందులో ఉన్న డేటాని రిమూవ్ చేస్తే అంటే అందులో ఉన్న డేటాని తీసేస్తే సో ఇక్కడ ఇటు సైజు ఏదేదైతే ఏమేమి వచ్చినాయి అనేది మనం తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ నుండి సో కీప్ ఇట్ దాట్ వే. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనము జస్ట్ వీ నీడ్ టు మూవ్ దిస్ టువర్డ్స్ రైట్ సైడ్ అంతేనా? సో ఇప్పుడు ఏంటి నా ఏ లేదు జస్ట్ బీసీ ఉంది. ఇప్పుడు చూడు బీసీతో నాకు కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసిందా? లేదు అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో లేకపోతే ఏం చేస్తున్నాం మనం ఫస్ట్ నుండి ఎక్స్పాండింగ్ అంటే ఎలిజిబిలిటీలో లేకపోతే వాట్ వీఆర్ డూయింగ్
వీఆర్ సింప్లీ ఎక్స్పాండింగ్. ఎందుకు ఎక్స్పాండ్ చేయడం వల్ల అది ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉండే ఛాన్స్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ అది ఎలిజిబిలిటీలో ఉంటే జస్ట్ రైట్ ఎక్కడ పాయింట్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఎంత, సో టోటల్ లెంత్ ఎంత. డన్ విత్ దట్ నెక్స్ట్ కంప్రెస్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పటిదాకా ఎలిజిబిలిటీ లేనంత వరకు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, లైక్ ఇఫ్ ఇన్ కేస్ అది ఎలిజిబిలిటీలో ఉంటే జస్ట్ కంప్రెస్ ఇంతే చేస్తాం. జస్ట్ లైక్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ సాల్వ్డ్ టిల్ నౌ, దానికి కొంచెం ఆపోజిట్ మేనర్లో ఉంది. సో ఇప్పుడు చూడు జస్ట్ బీసీ ఉంది అంటే లేదు. సో సింప్లీ ఎక్స్పాండ్ దిస్ పార్ట్. ఇప్పుడు రైట్లీ అంతా ఏ ఉంది. సో ఏ ఎన్నిసార్లు వచ్చింది జస్ట్ ఒకసారి. స్టిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉందా లేదా, ఉంది. స్టిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము చూడు, లెఫ్ట్ ఎక్కడైతే ఉందో దాంతో పాటుగా రైట్ని చూస్తే ఆ పర్టిక్యులర్ది సబ్స్ట్రింగా కాదా, ఏమొచ్చింది BCA ఎలిజిబుల్గా ఉన్న సబ్స్ట్రింగా కాదా. ఆఫ్ కోర్స్ అంటే ఇదే ఎలిజిబుల్ అంటే దీని తర్వాత అపెండ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఎన్ని క్యారెక్టర్స్ అపెండ్ చేస్తావో అన్ని క్యారెక్టర్స్గా కొత్త సబ్స్ట్రింగ్ని క్రియేట్ చేయొచ్చా. అంటే లైక్ చూడు, బీతో స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇది ఒక సబ్స్ట్రింగ్ కాబట్టి, ఎలిజిబిలిటీ సబ్స్ట్రింగ్ కాబట్టి. సో ఇక్కడ ఏం చేయొచ్చు, BCA and then I can add BCAB into this substring, and to this BCA I can add BCA again. టోటల్ ఎంత 3E. చూడు ఇక్కడ అంటే వాట్ ఎవర్ ద అంటే రైట్ ఎక్కడ ఉంది అక్కడ నుండి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సింపుల్ ఎట్లా చేయొచ్చా. సో ఆల్రెడీ 4 ఉన్నాయి, ఇప్పుడు ఒక 3 యాడ్ అయినాయి, 4 + 3. ఓకే కూల్ ఎనఫ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, నాకు కావాల్సిన వ్యాలిడేట్ పాయింట్లో ఉంది. సో మళ్ళీ నేను ఏం చేస్తా, కంప్రెస్ చేస్తా. ఇప్పుడు ఏముంది అక్కడ బీ పార్ట్ ఉంది. సో ఐఎమ్ సింప్లీ రిమూవింగ్ మై బీ పార్ట్. ఓకే నెక్స్ట్ వ్యాలిడ్లో ఉందా, లేదు. సో వాట్ ఐ నీడ్ టు డూ, అరే జస్ట్ ఎక్స్పాండ్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ చూడు మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూడు మళ్ళీ బి వచ్చింది, కానీ లైక్ ఇప్పుడు ఏంటి ప్రాపర్ వ్యాలిడిటీలో ఉంది అంటే ఇంతేనా, ఈ CAB వస్తుంది. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ 2 ఉంటాయి. అండ్ దెన్ సిమిలర్గా నెక్స్ట్ 1 ఉండబోతుంది. సో టోటల్ ఇప్పుడు ఎంత వచ్చినాయి 10. దట్స్ ఇట్. కండిషన్లో ఉంటే కంప్రెస్ చేస్తాం. ఆఫ్ కోర్స్ దాన్ని తీసుకొని లైక్ క్యాలిక్యులేషన్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అన్ని క్యారెక్టర్స్. కండిషన్లో లేకపోతే జస్ట్ వీ గోయింగ్ టు ఇంక్రీస్ దట్ సబ్స్ట్రింగ్ లైక్ స్లైడింగ్ విండో రేంజ్. సో ఇప్పుడు ఫాస్ట్గా ఇంకో టెస్ట్ కేస్ చూద్దాము, సో దట్ నీకు ఇంకొంచెం క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ చూడు ఏముంది, AAACB ఉంది. ఓకే అంటే AAACB ఉంది, అవునా. సో ఒకసారి దీన్ని కూడా మనం క్విక్గా అనలైజ్ చేద్దాము, సో దట్ ఇంకొంచెం నీకు థింకింగ్ ప్రాసెస్ పెరిగిద్ది. ఎంత ఉంది, AAACB కూల్ ఎనఫ్. సో ఇప్పుడు ఇక్కడ చూడు ఏం పాసిబిలిటీస్ వస్తాయి, ఫస్ట్ ఏతో అండ్ దెన్ AA and then AAA and then AAAC and then AAC and then B. So ఇప్పుడు next A single AA AAC and then AACB, next AAC AC B and then C CB and then B కదా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇదే ఐ మీన్ వాట్ ఎవర్ ద టోటల్ పాసిబుల్ సబ్స్ట్రింగ్స్ ఉన్నాయో దాన్ని ఇక్కడ ఉంచేసి దీన్ని మనం ఇప్పుడు మన ఐడియాలజీతో ఇంట్యూషన్తో దీన్ని అనలైజ్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు చూడు ఫస్ట్ నా లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ అఫ్ కోర్స్ ఇది మన ఏరియా అనుకుందాం. సో ఎంత ఏ వచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్. ఎందుకు, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్. నెక్స్ట్ మళ్ళీ ఏ వచ్చింది, నైస్. నెక్స్ట్ మళ్ళీ ఏ వచ్చింది, నైస్. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి ఉంచేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడు సి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడు బి వచ్చింది, ఉంచేసుకున్నాం. సో ఇప్పుడు ఎన్ని పాసిబుల్స్ వస్తాయి చూడు, ఇక్కడ నుండి ఎన్నైతే ఉన్నాయో లైక్ ఇది మన లెఫ్ట్ పార్ట్, ఇది మన రైట్ పార్ట్ కాబట్టి ఏబీసీ వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి టోటల్గా లైక్ టువర్డ్స్ రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్ ఏం లేవు అంటే ఇంక్లూడింగ్ ఇది కాబట్టి 1 ఉంది. సో 1. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము చూడు, నెక్స్ట్ వన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రాగానే వీఆర్ గోయింగ్ టు కంప్రెస్ కదా. ఇప్పుడు అదే బ్లైండ్గా కంప్రెస్ చేస్తే అంటే ఇక్కడ ఉన్న ఏ తీసేయడం వల్ల దో ఇప్పుడు చూడు ఈ సబ్స్ట్రింగ్లో ఏబీసీ ఉన్నా ఇక్కడ మనము ఏ తీసేయడం వల్ల ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి, ఏబీసీ మాత్రమే కాదు ఆ ఏబీసీ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది కూడా స్టోర్ చేసుకోవాలి సచ్ దట్ ఇక్కడ ఒక పాయింట్ మూవ్ చేస్తే అక్కడ 1 మాత్రమే డిక్రీజ్ చేయాలి. అవునా కాదా, అంతేనా కదా. సో దట్స్ ఇట్.
ఆ చిన్న పని చెప్పడానికి ఈ టెస్ట్ కేసు తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ చూడు, అంటే ఏంటి, ఇక్కడ ఏసీబీ ఉంది, లైక్ ఏబీసీ ఉంది, అండ్ ఇక్కడ ఏబీసీ ఉంది, ఇక్కడ ఏబీసీ ఉంది. దాట్స్ ఇట్, ఓన్లీ 3 places we have. అంతేనా? సో not only we are storing only simply ABC, we gonna store ఎన్ని టైమ్స్ ఏ వచ్చింది సచ్ దట్, ఏకే కాదు ఎన్ని టైమ్స్ బి వచ్చింది, ఎన్ని టైమ్స్ సి వచ్చింది, సచ్ దట్ నెక్స్ట్ దాంట్లో మనం కంప్రెస్ చేసేటప్పుడు దాని తర్వాత నుండి కూడా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, దాన్ని మనం రిమూవ్ చేయకూడదు కదా. దాట్ ఈస్ వై అనమాట. సో అంతే అంతే. సో డైరెక్ట్గా ఒకసారి మనం ఫాస్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాము. అండ్ యాజ్ యూజువల్గా 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంప్లిమెంట్ చేసేద్దాం కాబట్టి ఇట్స్ ఓకే. సో ఇప్పటిదాకా చెప్పుకున్న దాన్ని మనం ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దామా. సో ఫస్ట్ ఇక్కడ చూడు, నాకేం కావాలి, నా లెఫ్ట్ కావాలి అండ్ ఐ నీడ్ రైట్ ఆల్సో. నేను రైట్ని యాజ్ యూజువల్గా లూప్స్తో మనం ట్యాకిల్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడు, ఫస్ట్ నేనేంటి, ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై రైట్ ఎప్పటిదాకా, అరే ఎస్టాట్ లెంత్ దాకా, అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ ఎవ్రీ టైమ్ మై రైట్. ఎందుకు, ఎక్స్పాండ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను ఎవ్రీ టైం. నెక్స్ట్ నాకేం కావాలి, ఒక కౌంటర్ కావాలి కదా, లైక్ ఎన్ని టైమ్స్ మనకు వచ్చింది, ఎన్ని పాసిబుల్ సబ్స్టెన్స్ వచ్చింది అనేది కావాలి కదా మనకి. ఫైన్. ఫస్ట్ ఇప్పుడు ఏం కావాలి, మనం చూసేది స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ని, అంతేనా. సో ఈ క్యారెక్టర్స్ ఏమని ఉంటాయి, ఏబిసిని స్టోర్ చేసుకోవాలి. ఎన్ని టైమ్స్ స్టోర్ చేసుకోవాలి అంటే మనకు ఒక అరే ఉంటే సరిపోద్దా, విచ్ ఈస్ ఆఫ్ సైజ్ 3. అంటే సో ఐ నీడ్ వన్ మోర్ అరే, మేబీ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ నమ్స్, విచ్ హ్యావింగ్ అ సైజ్ 3, విచ్ హ్యావింగ్ అ సైజ్ ఆఫ్ 3, అంతేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సీ వాట్ వాస్ ద క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ ఏంటి, ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ నా పర్టికులర్ ప్రెసెంట్ రైట్ పాయింట్ చేస్తున్న వాల్యూ ఎంత, అది ఏ ఇండెక్స్లో స్టోర్ చేస్తున్నా. సి మన నమ్స్ ఆఫ్ మన అరే ఏదైతే నమ్స్ ఉందో అదేంటిది, ఏబిసిని స్టోర్ చేద్దాం. అంటే 0 అంటే ఏ, 1 అంటే బి, సి అంటే 3, లైక్ 2. ఓకే. సో ఇప్పుడు నేను దాన్ని మరి 0 బేస్డ్ ఇండెక్స్ కింద మార్చేయాలి కదా. సో వాట్ ఎవర్ ద క్యారెక్టర్ అయ్యో అది సింప్లీ మైనస్ చేతో చేసేస్తున్నా. సో ఐఎమ్ గోనా గెట్, లైక్ ఇప్పుడే మనకి ఏమొచ్చింది, ఇండెక్స్ బేస్డ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, వాట్ ఎవర్ దట్ వాల్యూ ఆ ఇండెక్స్ దాంట్లో ప్లస్ చేసేసి, ఇండెక్స్ 0 అంటే దాని మీనింగ్ ఏ అని, ఇండెక్స్ 1 అంటే దాని మీనింగ్ బి అని, 2 అయితే సి అని. సో దాని వాల్యూస్ని లైక్ ఫ్రీక్వెన్సీని పెంచుతున్నాను అనమాట. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటి, నా టాస్క్ ఏంటంటే ఏబిసి వచ్చినాయా రాలేదా అని చెక్ చేయడం. అంటే ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసిన తర్వాత, ఐ మీన్ దాని ఫ్రీక్వెన్సీ పెంచిన తర్వాత ఏబిసి వచ్చిందా రాలేదా అని చెక్ చేయడం. ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, ఎన్ని పాసిబుల్ సబ్స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే ఏం చేయాలి, అరే జస్ట్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతేనా కదా. ఎప్పుడైతే ఇఫ్ ఇన్ కేస్ నా నమ్స్ ఆఫ్ 0 గ్రేటర్ దాన్ 0 అయ్యి అండ్ నా నమ్స్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 0 అయ్యి అండ్ నా నమ్స్ ఆఫ్ 2 గ్రేటర్ దాన్ 0 అయితే, సో ఇక్కడ నువ్వు ఫర్ లూప్ రాయొచ్చు, 3 వాల్యూసే కాబట్టి ఐఎమ్ సింప్లీ యూజింగ్ ఇఫ్ ఎల్స్ అనమాట. ఇట్స్ ఓకే. సో ఇలా అయితే సో ఇప్పుడు నేనేంటి, డెఫినెట్గా మనకి ఏబీసీ వచ్చినట్టు. ఏబీసీ వస్తే నేనేం చేయాలి, అరే నా కౌంట్లో అప్పటిదాకా అంటే టోటల్ ఎస్ డాట్ లెంత్ ఎంత ఉందో అందులో నుండి రైట్ పాయింట్ చేస్తున్న దాకా వాట్ ఎవర్ ద లెంత్ ఉందో ఆ లెంత్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్స్ట్రింగ్స్ నేను కాంబినేషన్స్ని తీయచ్చా లేదా, ఆఫ్ కోర్స్. సో దాన్నే మనం ఇక్కడ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి, వన్స్ అయిన తర్వాత మనకేంటి, కంప్రెస్ చేస్తూ ఉండాలి. కంప్రెస్ చేసిన తర్వాత కూడా స్టిల్ అది వ్యాలిడ్లో ఉంటే, కంప్రెస్ చేసిన తర్వాత కూడా స్టిల్ ఏబీసీ వచ్చిన ఛాన్స్ ఉంటే, ఏది మనం చూసిన సెకండ్ టెస్ట్ కేస్ లాగా ఉంటే స్టిల్ నేను చేయాలా. అంటే ఇక్కడ ఏదైతే ఇఫిల్స్ రాసామో ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ ఒక పర్టికులర్ థింగ్ కదా, చేస్తానే ఉండాలి. అంటే వన్స్ నాకు ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చింది అంటే వీ నీడ్ టు కంప్రెస్ ఎవ్రీ టైం. ఎప్పటిదాకా, ఎలిజిబిలిటీ క్రైటీరియా లేనంత వరకు. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్, అది వైల్లో ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ని మనము చేస్తానే ఉండాలి. ఏంటిది చూడు, ఇక్కడ ఆఫ్ కోర్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటే కౌంట్ ప్లస్, అంతేనా. సి స్టార్ట్ లెంత్ మైనస్ వాట్ ఎవర్ ద రైట్ వీ హ్యావ్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంది. సో టోటల్ థింగ్స్ అన్ని నేను యాడ్ చేసేసాను. నెక్స్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి, కంప్రెస్ చేయాలి.
కంప్రెస్ చేయాలి. కంప్రెస్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైతే లెఫ్ట్ పాయింట్ చేస్తున్న క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని తీసుకొని మనం స్టోర్ చేసిన అరేలో ఒకటి సబ్ట్రాక్ట్ చేయడం. అంటే ఇప్పుడు దానికి ఏం కావాలి? లెఫ్ట్ పాయింట్ చేస్తున్న ఇండెక్స్ అంటే అరే బేస్డ్ ఇండెక్స్ థింగ్ కావాలి. అంటే స్టార్ట్ వాట్ ఎవర్ ద క్యారెట్ వీ హ్యావ్, అది లెఫ్ట్లో ఉన్న కంటెంట్ని తీసుకొని, సో I'm going to remove, like I'm going to make it an array index space. So ఇప్పుడు నా nums of left index లో I'm simply making minus minus. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అరే లెఫ్ట్ అండ్ ప్లస్ ప్లస్ చేయాలి. కంప్రెస్ ఇన్ దిస్ ఇస్ లెఫ్ట్ అండ్ ప్లస్ ప్లస్ చేయడమే కదా. బట్ బిఫోర్ దట్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, అంటే ఫర్దర్గా ఆ గజిబిజి లేకుండా ఉండడానికి, సో వీఆర్ రిమూవింగ్ దాట్ పార్ట్. అందుకే లెఫ్ట్ మైనస్ మైనస్ చేస్తున్నాము. ఐ మీన్ వాట్ ఎవర్ ద లెఫ్ట్ పాయింట్ చేస్తుందో ఆ క్యారెక్టర్ని మైనస్ మైనస్ చేస్తున్నాము. అండ్ దాని తర్వాత ఏంటి? అరే డన్ విత్ దట్. ఇప్పుడు ఇది ఎక్కడ దాకా ప్రింట్ చేస్తుంది? ఎప్పుడైతే కంప్రెస్ చేసిన వ్యాలిడిటీలో ఉంటుందో దానికి సంబంధించిన రెస్ట్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్స్ అన్ని మనం కాంబినేషన్ చేస్తున్నాము, లైక్ తీసుకుంటున్నాము. ఎప్పుడైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదో అప్పటిదాకా ఇది రన్ చేస్తున్నాము. వన్స్ లేకపోతే బయటకు వచ్చేస్తున్నాము. దెన్ అగైన్ వీఆర్ ఎక్స్పాండింగ్. అంతేనా? సో ఈ హోల్ పార్ట్ అయిన తర్వాత సింప్లీ ఐఎమ్ గోనా మేక్ రిటర్న్ కౌంట్ అంతే. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి అని ఒకసారి సబ్మిట్ చేద్దాము. మీన్ టైమ్గా నువ్వేం చేస్తావు? ఒకసారి వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకే, యాక్సెప్టెడ్. మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? అరే ఎన్నిసార్లు చెప్పుకున్నాము. మనం ఏం చేస్తున్నాము? ఎక్స్పాండ్ చేస్తున్నాము, ఒక సర్టెన్ పాయింట్ టైం తర్వాత కంప్రెస్ చేస్తున్నాము, మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నాము, విచ్ ఈస్ ఆబ్వియస్లీ ఎండెడ్ అప్ విత్ బిగ్ ఆఫ్ ఎన్. ఏ కేసు? బెస్ట్ కేసా, వర్స్ట్ కేసా, లేకపోతే ఏ కేసు? అరే ఎవ్రీ కేస్, ఏ కేసు అయినా కానీ మరి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? అరే స్పేస్ కాంప్లెక్సిటీ ఏముంది? అగైన్ ఇట్స్ ఎ కాన్స్టెంట్. లేదు ఎలా అంటావు? నువ్వు ఒక ఎరే తీసుకున్నావు కదా, ఆ ఎరేలో ఏబీసీ ఇట్లా స్టోర్ చేస్తున్నావు కదా, ఇట్లా చూపించావు కదా అంటే తీసుకున్నాను. కానీ ఆ ఎరే సైజ్ ఎంత? 3. ఎరే కాకుండా సింపుల్గా నేను ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్, సి అనే వేరియబుల్ తీసుకోవచ్చు. మరి అలానే ట్యాకిల్ చేసుకో. సింపుల్గా నాకు ఈజీగా ఉండడానికి ఇలా ట్యాకిల్ చేశాను. స్టిల్ దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? కాన్స్టెంట్. ఎందుకు? నేను కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ అరే స్పేస్ తీసుకున్నా, అంతేగాని ఎన్ సైజ్ అరే స్పేస్ తీసుకోలేదు, ఇన్పుట్ సైజ్ ఆఫ్ అరే సైజ్ తీసుకోలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్పుట్ సైజ్ సింప్లీ నేను త్రీ స్పేసెస్ తీసుకుంటున్నా. ఓకే, సో అగైన్ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ఆఫ్ బూస్టప్ అనమాట. యాజ్ యూజువల్గా అదే కోడ్ని మనం పైథాన్లో కూడా చూసేద్దాము. చూడు, ఫస్ట్ నేను లెఫ్ట్ అని పాయింట్ చేసుకుంటున్నా, అంటే వాట్ ఎవర్ ద స్ట్రింగ్ దే హ్యావ్ గివెన్, ఇది మన స్ట్రింగ్ అనుకుంటే నా లెఫ్ట్ని ఇక్కడ పాయింట్ చేస్తున్నా, అండ్ రైట్ని నేను ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నా. అంతేనా? సో చూడు, నా కౌంటర్ని మేక్ చేసుకున్నా, అండ్ ఐ హ్యావ్ మేక్ అ ఫ్రీక్వెన్సీ అరే లైక్ A, B, Cకి, అండ్ దెన్ వాట్ ఎవర్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఉందో ఆ లెంత్ వరకు నేనేం చేస్తున్నాను? ఫస్ట్ నా ఇండెక్స్ని పిక్ చేసుకుంటున్నాను. వాట్ ఎవర్ ద రైట్ హ్యాస్ పాయింటెడ్, ఆ రైట్ పాయింట్ చేస్తున్న వాల్యూ అది ఏనా, బీనా, సీనా అని ఇచ్చేసి దాన్ని నేను అరే బేస్డ్ ఇండెక్స్ ఫార్మెట్ కింద మార్చిన తర్వాత అక్కడ దాన్ని ఫ్రీక్వెన్సీ టోనర్లో మార్చేస్తున్నా. ఓకే, ఎన్నిసార్లు రిపీట్ అయింది అనే బేసిస్ మీద. వన్స్ అది వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడు, ఇఫ్ ఇన్ కేస్ అది ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటే, ఇఫ్ ఇన్ కేస్, సో మేకింగ్ షూర్ ఎన్ని పాసిబుల్ సబ్స్ట్రింగ్స్ అయితే ఉన్నాయో అన్ని పాసిబుల్ సబ్స్ట్రింగ్స్ నేను పిక్ చేసుకుంటున్నా, అది ఈ కౌంటర్ ద్వారా. అంతేనా? సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి? ఆ పర్టికులర్ వాట్ ఎవర్ ద సబ్స్ట్రింగ్ ఉందో దాంతో రెస్ట్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్స్ ఏదైతే ఉన్నాయో మనం అన్ని చేసేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన థింగ్ ఏంటి? అరే కంప్రెస్ చేయి. సో ఆ కంప్రెషన్ నేను ఇక్కడ 2 లైన్స్తో రాశాను. దాని మీనింగ్ ఏంటి? మనం రాస్తున్న ఐడియాలజీ బేసిస్ మీద కంప్రెషన్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ ఏదైతే ఇక్కడ లెఫ్ట్ పాయింట్ చేస్తుందో ఆ వాల్యూని ఇక్కడ అది ఏదైతే ఏబిసి ఒకటి తగ్గించి దాని తర్వాత లెఫ్ట్ని ప్లస్ చేయడం. అంతేనా? సో దాట్స్ ఇట్. సో ఎండ్ ఆఫ్ ద డే రిటర్న్ చేస్తున్నాను ఇక్కడ, అరే సింప్లీ ఐఎమ్ రిటర్నింగ్ కౌంట్. సో ఒకసారి దీన్ని మనం సబ్మిట్ కూడా చేసేద్దాము. యాక్సెప్టెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.